నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఆయుష్మాన్ భారత్ కింద అమలు చేసే పథకాల అమలుకు వెచ్చిస్తారని వెల్లడి సాగు చట్టాలు చమురు ధరలపై కొనసాగిన విపక్షాల ఆందోళన పార్లమెంటు ఉభయ సభలు సోమవారం వరకు వాయిదా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ అవసరమైతే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామన్న మంత్రి కేటీఆర్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం అంతకుముందు బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన తీరత్ సింగ్ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది 2007 ఆర్థిక చట్టం ప్రకారం వసూలు చేసే ఆరోగ్య విద్యాసేస్ నిధులను ఈ నిధికి మళ్లించి వాటిని ఆయుష్మాన్ భారత్ కింద అమలు చేసే వివిధ పథకాల అమలుకు వెచ్చిస్తారు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సన్నద్ధత ఏర్పాట్లకు కూడా ఈ నిధులు ఖర్చు చేస్తారు ఇది గడువు తీరని రిజర్వ్ నిధిగా కొనసాగనుంది ఈ నిధిని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది ఏ ఆర్థిక ఏడాదిలో అయినా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కింద అమలు చేసే పథకాలకు నిధులను మొదట ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి నుంచే వెచ్చిస్తారు ఆ తర్వాతే స్థూల బడ్జెటరీ మద్దతు నుంచి ఖర్చు చేస్తారు ఈ నిధి ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య పరిరక్షణ విధానం సహా అందుబాటు ధరలో ఉండే వైద్య చికిత్స ప్రజలకు అందుతుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగిన క్రమంలో పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 15వ తేదీకి వాయిదా పడ్డాయి రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమవగా సాగు చట్టాలు చమురు ధరలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు వివిధ సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు ఈ నేపథ్యంలో లోక్సభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి దీంతో సభను మార్చి 15 వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించి తన స్థానం నుంచి నిష్క్రమించారు రాజ్యసభలోనూ సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి దీంతో తొలుత సభ 12 గంటల వరకు వాయిదా పడింది తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే 2 గంటల వరకు వాయిదా వేశారు విపక్షాలు ఆందోళన విరమించకపోవడం వల్ల సభ ఈ నెల 15 వరకు వాయిదా పడింది ఇదిలా ఉండగా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు ఇంధన ధరలపై ఈ స్థాయిలో పెరుగుదల ఎప్పుడూ లేదని పైగా ప్రతిరోజు ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఇది దేశంలో అతిపెద్ద విపత్తని ఆయన వ్యాఖ్యానించారు పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మధ్యవర్తిత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది మధ్యవర్తిత్వ సయోధ్య సవరణ బిల్లు 2021కి గత నెల 12న లోక్సభ ఆమోదం తెలపగా రాజ్యసభలో మోజువాని ఓటుతో ఆమోదం పొందింది దీంతో ఇదే అంశంపై గత ఏడాది నవంబర్ 4న కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఇప్పుడు చట్టరూపు దాల్చనుంది మోసపూరితంగా లేదా అక్రమంగా ఏదైనా అంగీకారం ఒప్పందం జరిగితే సదరు మధ్యవర్తిత్వ తీర్పుల అమలును బేషరతుగా నిలిపివేసే అవకాశాన్ని అన్ని వర్గాలకు కల్పిస్తూ నూతన సవరణను చట్టంలో పొందుపరిచారు The motion is adopted. We shall now take up clause by clause consideration of the bill. Clause 2 to 5 stand part of the bill. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clauses 2 to 5 are adopted. Clause 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clause 1, the enacting formula and the title are adopted. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు శిక్షణ చొరబాటులో నిమగ్నమై ఉన్నాయని రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు సరిహద్దుల చొరబాట్లను అరికట్టాలని ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పడే మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్కు నిరంతరం గుర్తు చేస్తోందన్నారు
మరో ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ గత ఏడాది భారతదేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్లోని మొత్తం 943 మందిని సరిహద్దు దళాలు పట్టుకున్నాయని తెలిపారు. సరిహద్దు దళాలు మయన్మార్కు చెందిన 97 మందిని, పాకిస్తాన్కు చెందిన 20 మందిని కూడా పట్టుకున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలపై శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ పరిశీలించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా సీట్ల మధ్య దూరం ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆమోదానికి శాసనసభ, శాసనమండలిని సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం 17న ఉండే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ నెల 18న ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు మద్దతు ప్రకటించారు. అవసరమైతే విశాఖ వచ్చి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటామన్నారు. మంత్రి కేటీఆర్ ప్రకటన పట్ల విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మంత్రి కేటీఆర్ మద్దతు తెలపడం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని కోరారు. మహిళలు పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఆర్థికాభివృద్ధి సాధిస్తారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ఈటెల రాజేందర్ బ్యాంకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మహిళలకు ఉన్నంత ఓపిక, సహనం, కష్టపడే తత్వంలో వారికి ఎవరూ సాటి రాలేరని అన్నారు. మహిళలు కష్టపడి పనిచేసే అలవాటు నేర్చుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. మహిళలు సంఘాలుగా ఏర్పడితే ఏదైనా సాధించవచ్చునని, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుతో ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓ ఫర్రెల్, కాన్సుల్ జనరల్ సారా కిర్లు, ఎకనామిక్ కౌన్సిలర్ ఫెర్సిప్ బెల్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ కోవిడ్ మహమ్మారి నుండి వేగంగా కోలుకుందని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు చెప్పారు. పర్యాటక, ఆతిథ్య రంగాలు పుంజుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపైన వారు అడిగి తెలుసుకున్నారు. సోలార్ పవర్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులకు అనువుగా ఉంటుందని మంత్రి చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్క్ గురించి వారికి మంత్రి హరీష్ రావు వివరించారు. దేశంలో తెలంగాణలోనే తొలి మెడికల్ డివైస్ పార్క్ ఇదని, ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదిస్తున్నట్టు చెప్పారు. రామగుండంలో ఏర్పాటు చేస్తున్న నీళ్లపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయని ఎన్టీపీసీ ప్రాంతీయ కార్యనిర్వాహక సంచాలకులు చేపూరి వెంకట ఆనంద్ హైదరాబాద్లో మీడియాకు వివరించారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. మే నెలాఖరులోగా 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి కాగలవన్నారు. ఈ ప్లాంట్ సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు భూసేకరణ అవసరం లేకుండానే నీళ్లపై తేలియాడే విధంగా నిర్మించడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను సుమారు 423 కోట్లు వ్యయం చేస్తున్నట్టు వెంకట ఆనంద్ వివరించారు. దీంతో పాటు విశాఖలో 25 మెగావాట్లు, కేరళలో 92 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లను నీటిపై ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సోలార్ ప్లాంట్ల పరిసరాల్లో మియామి చెట్లను పెంచుతున్నామని పేర్కొన్నారు. జియోపాలిమర్ను కూడా రామగుండంలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జనరేషన్ కూడా క్రాస్ అయిపోయింది. సో దట్ షోస్ ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ హస్ పిక్డ్ అప్ టు నార్మల్సీ. So that's one good thing. And the new thing lo మేము చేసింది ఏంటంటే ఈ ఫ్లోటింగ్ సోలార్ అనేది కొత్త కాన్సెప్ట్. అవి సదర్న్ రీజన్లో రామగుండంలో, సింహాద్రిలో, కాయంకుళం, కేరళలో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాము. అది ఈ ఇయర్ ఎండ్కి కమిషన్కి ప్లానింగ్ మే, జూన్ దాకా. సో అవి వచ్చినాయంటే దట్ ఈస్ ల్యాండ్ యూసేజ్ లేకుండా అవైలబుల్ ల్యాండ్ వాటర్ రిజర్వాయర్స్ మీదే చేసేదానికి కుదురుతుంది అనమాట. దట్ వే మనకి ల్యాండ్ రిక్వైర్మెంట్ లేకుండా అండ్ ఇట్ విల్ బి యూజింగ్ ది అవైలబుల్ వాటర్ రిజర్వాయర్స్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ బేబీ రాణి మౌర్య ప్రమాణం చేయించారు.
అంతకుముందు దెహ్రాదూన్లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశమై భాజపా శాసనసభాపక్ష నేతగా తీరత్ను ఎన్నుకున్నారు. తీరత్ సింగ్ రావత్ ప్రస్తుతం గడ్వాల్ ఎంపీగా ఉన్నారు. 2013 నుంచి 15 వరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. 2012 నుంచి 17 వరకు చౌబట్టఖల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. తీరత్ సింగ్ రావత్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మహాశివరాత్రి మేల్కొనే రాత్రి మేలుకొలిపే రాత్రిని సూచిస్తుందని అన్నారు. శివుడు అత్యంత దయగల దేవుడని, లక్షలాది మంది భక్తులకు ముఖ్యమైన పండుగల్లో ఇదొకటని గుర్తు చేశారు. ఈ పండుగ మనందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వంటివి గొప్ప ఆలోచనలను ప్రేరేపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో నిబంధనలకు కట్టుబడి ఈ పండుగను జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. భారత స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవ వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 11, 12వ తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, కూడళ్లను రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరించాలని అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ ఏర్పాట్లపై సీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న ఉదయం 11 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లిలో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే వరంగల్లో జరిగే వేడుకలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్లలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఈరోజు సుడిగాలి పర్యటన జరిపారు. తెలంగాణలో రాబోతున్న బీజేపీ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్రం ఎంతో చేసిందని వివరించారు. కుటుంబ పాలన, అవినీతిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణలో బీజేపీ సునామీ తెస్తుందని అన్నారు. తెలంగాణ కోసం నిజమైన ఉద్యమం చేసిన వాళ్ల బంగారు తెలంగాణ ఆశలు నెరవేరలేదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏమి చేశారో చెప్పాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైల్ కారిడార్ల డిపిఆర్ రూపకల్పన బాధ్యతను శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క కారిడార్ డిపిఆర్ కూడా పూర్తి కాలేదని గోయల్ తెలిపారు. డిపిఆర్లో పొందుపరిచిన అంశాల ఆధారంగా కారిడార్లను ఆమోదిస్తామని స్పష్టం చేశారు. ముంబై, అహ్మదాబాద్తో పాటు ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, లక్నో, వారణాసి, ఢిల్లీ, జైపూర్, ఉదయ్పూర్, అహ్మదాబాద్, ముంబై, నాసిక్, నాగ్పూర్, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మైసూర్, ఢిల్లీ, చండీగఢ్, లుధియానా, జలంధర్, అమృత్సర్ ఇలా 7 హైస్పీడ్ రైలు కారిడార్లను గుర్తించినట్టు తెలిపారు. ముంబై, అహ్మదాబాద్ మార్గంలో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుపుతామని తెలిపారు. मुझे आज बड़ा खेद है, बहुत दुख है कि महाराष्ट्र में जब से नई सरकार आई है 1.5 वर्ष पहले इस काम का पूरी तरीके से एक प्रकार से फुल स्टॉप कर दिया है। गुजरात में तेज गति से जमीन अधिग्रहण हुआ। आज 95% 95% लैंड गुजरात का एक्वायर कर लिया गया, दादरा नागर हवेली का एक्वायर कर लिया गया। लेकिन महाराष्ट्र में मुझे दुख है ये बताते हुए कि जब पिछली सरकार थी उस सरकार के समय जो जमीन मिली उसके बाद नई सरकार ने कोई काम ना करने के कारण मात्र 24% जमीन सिर्फ मिल पाई है और हाई स्पीड रेल का काम महाराष्ट्र में आगे बढ़ नहीं रहा। इसी के होते अब गुजरात का जो काम है वो तो तेज गति से चल रहा है, महाराष्ट्र का काम ठप है। ऐसी परिस्थिति में मैं माननीय सदस्य से दरख्वास्त करूंगा कि वो चाहते हैं कि मुंबई से नागपुर भी हाई स्पीड रेल लगे। मेरे से ज्यादा कौन चाहेगा? मैं तो स्वयं मुंबई का रहने वाला हूँ, स्वयं मुंबई में जन्मा हूँ, पला हूँ, बड़ा हूँ, राजनीति की है। मेरी दुख ये है कि प्रधानमंत्री जी का जो सपना है देश भर में हाई स्पीड रेल, सेमी हाई स्पीड रेल चले, उसको महाराष्ट्र सरकार ने जो रोड़े अटकाए हैं, जिस प्रकार से उसको बढ़ने नहीं दिया, ऐसी परिस्थिति में मुंबई से नागपुर कैसे रेलवे हाई स्पीड रेलवे आएगी?
కేంద్ర ప్రభుత్వం పీడీఆర్డీ కింద 14 రాష్ట్రాలకు 6,194 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్రాల ఆదాయాల లోటును తీర్చేందుకు 12వ ఇన్స్టాల్మెంట్గా ఈ మొత్తాలను చెల్లించింది. చివరి విడత మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 74,340 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేసినట్టయింది. పీడీఆర్డీ కింద వీటిని ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి పీడీఆర్డీ కింద 14 రాష్ట్రాలకు 74,340 కోట్ల రూపాయలను విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సూచించింది. ఈసారి ఆదాయ లోటు ఉన్న రాష్ట్రాలుగా ఎంపికైన వాటిలో ఆంధ్రప్రదేశ్, అస్సోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఆయుష్మాన్ భారత్ కింద అమలు చేసే పథకాల అమలుకు వెచ్చిస్తారని వెల్లడి. సాగు చట్టాలు, చమురు ధరలపై కొనసాగిన విపక్షాల ఆందోళన. పార్లమెంటు ఉభయ సభలు సోమవారం వరకు వాయిదా. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్. అవసరమైతే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామన్న మంత్రి కేటీఆర్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం. అంతకుముందు బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన తీరత్ సింగ్.